హలో ఫ్రెండ్స్, ఈ మధ్య ప్రపంచ యాత్రికులు ఎక్కువైపోయారు అవునా. సో వాళ్ళు ప్రపంచ యాత్రలు చేస్తూ వాళ్ళ వీడియోస్ని యూట్యూబ్లో పోస్ట్ చేయడం ద్వారా చాలా ఫేమస్ అవడమే కాకుండా సబ్స్క్రైబర్స్ కూడా చాలా పెంచుకునే వాళ్ళు ఆదాయాన్ని కూడా పెంచుకుంటున్నారు. ఇంతవరకు తప్పలేదండి. కానీ ఎప్పుడైతే ఒక గీత దాటి మన భారతదేశానికి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని మన శత్రు దేశాలకు అందించారో అప్పుడే అసలు ముప్పంతా పొంచి ఉంది. దానికి నిలువెత్తు ఉదాహరణే మనకి పహల్గామ్ అటాక్, అవునా కాదా. సో దీనికి రిలేటెడ్ గాను జ్యోతి మల్హోత్రా అనేటువంటి యూట్యూబర్ ఇండియాకి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఆపరేటివ్స్ కి చేరవేయడం ద్వారానే ఇలాంటి ఒక ముప్పు సంభవించిందా మనకి అనే ఆరోపణ ఎదుర్కొని మే 16వ తారీఖున అరెస్ట్ అయింది. తను ఈ యువతి హర్యానాకి చెందినటువంటి ఈమె ఇండియాలో పర్మిషన్ తీసుకుని పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ ప్లేసెస్ ని షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టడం ద్వారా బాగా ఫేమస్ అయిందండి. తద్వారా తనకి పాకిస్తాన్ లో ఉండే ఆపరేటివ్స్ తో కొంచెం చనువు ఏర్పడి వాళ్ళు తినల్ని అట్రాక్ట్ చేయడం ద్వారా తను ఆ డబ్బుకి లేదంటే ఆ పరపతికి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అనేటువంటి ఆశతోటి మన ఇండియాలో సమాచారాన్ని వాళ్ళకి చేరవేసింది అని అనుమానంతో ఆమెను అరెస్ట్ చేసి ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో అలాగే NIA టీం బాగా తన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వచ్చినటువంటి సమాచారం ప్రకారం తను పాకిస్తాన్ కి చెందిన యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయని, వాళ్ళిద్దరి మధ్య పాకిస్తాన్ యూట్యూబర్స్ తనకి మధ్యటువంటి ఇంటరాక్షన్స్ బాగా జరిగి ఇండియాలో ఉండేటువంటి సమాచారాన్ని అంతా వాళ్ళకి చేరవేసిందనే అపోహ ఉంది. ఇలా యూట్యూబ్ లో ఫేమస్ అవ్వాలనో, డబ్బులు ఎక్కువ సంపాదించాలనో, సబ్స్క్రైబర్స్ కావాలని, ఫాలోవర్స్ కావాలని ఇలాంటి మాయ మాటలు మాయ వల్లలో పడి యువతాన్ని చెప్పను గాని పెద్దవాళ్ళు కూడా భారతదేశ భద్రతకి ముప్పు తెచ్చే పనులు చేస్తూ ఉంటే ఈ రోజున దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి జ్యోతి మల్హోత్రా ద్వారా మా అందరం తెలుసుకోవాల్సి ఉంది. థ్యాంక్ యూ.